వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ప్లాట్లు కట్టిస్తామని నమ్మబలికి వందలాది మందిని మోసం చేసిందన్న బాధితుల ఫిర్యాదుతో వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఇంతకీ అసలు ఈ కేసులో ఏం జరిగింది? హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ మూసాపేట సమీపంలో 2018లో చేపట్టిన వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వివాదానికి దారితీస్తోంది. బాలానగర్ మెట్రో స్టేషన్ కు నేరుగా యాక్సెస్ ఉందని కస్టమర్లను ఆకర్షించారు. సుమారు 500 మంది నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వసూలు చేశారు. 15 అంతస్తుల భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ ఫ్లాట్స్ అప్పగించడంలో వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ ఆలస్యం చేస్తుందంటూ బాధితులు ఆందోళన దిగారు. ప్రధానంగా సుజాత అనే కస్టమర్ నుంచి 90% డబ్బులు వసూలు చేసిన తర్వాత మరో వ్యక్తి పేరుతో నకిలీ అమ్మకపు ఒప్పందం చేయడం పైన బాధితులు మండిపడ్డారు. సుజాతకు కేటాయించిన ఫ్లాట్ ను నకిలీ తనఖా పెట్టి ఎస్బీఐ హోమ్ లోన్స్ ద్వారా ₹1,27,00,000 రుణం తీసుకోవడం షాక్ ఇచ్చింది. లో బిల్డర్, నకిలీ వ్యక్తి, బ్యాంక్ అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలున్నాయి. మోసం బయటపడడంతో ఫ్లాట్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు గానీ ఆ హామీ కూడా అమలు చేయకపోవడంతో బాధితురాలు సుజాత పోలీసులను ఆశ్రయించారు. 10 ఏళ్లుగా వివిధ ప్రాజెక్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ చెప్పిన మాట ప్రకారం ఫ్లాట్లు ఇవ్వకపోవడంతో మరికొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 500 మంది నుంచి ₹270 కోట్ల వసూలు చేశారని ఆరోపించారు. వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ యజమాని అజయ్ తో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో సుమారు 100 మందికి పైగా ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.